ఒక కాలర్ అయితే ఉన్నారు మేడం, ఆసిఫాబాద్ నుంచి మీనాక్షి గారు. మీనాక్షి గారు నమస్కారం అండి. మీనాక్షి గారు నమస్కారం. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏమిటండి? మీనాక్షి గారు వింటున్నారా? వింటున్నాం సార్. చెప్పండి అమ్మా, సమస్య ఏమిటి? ఓకే, కాల్ కట్ అయినట్టుంది మీనాక్షి గారు, మీరు మళ్ళీ కూడా ప్రయత్నించవచ్చు. ఇందాక మీరు చెప్పారు మేడం, పిల్లల కస్టడీ అనేది ముఖ్యంగా మెయిన్ రీజన్ అవుతుంది ఏదొక అని చెప్పారు కదా. సో ఈ కేసెస్లో పిల్లల కస్టడీ విషయంలో ఎక్కువగా తీర్పు అనేది ఎవరికి అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి? జనరల్ ఏంటంటే చూస్తారు, ఎవరి దగ్గర ఉంటే పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అనేది చూస్తారు. సో మేజర్లీ ఏంటంటే యూజువల్గా మదర్స్కే ఇస్తారు. ఒకవేళ పిల్లలు చిన్న పిల్లలు అనుకోండి, మదర్స్కి ఇస్తారు. ఎందుకంటే ఒక ఏజ్ సర్టన్ ఏజ్ వరకు మదర్ ఉండాలి కాబట్టి మదర్స్కి ఇస్తారు. బట్ కొన్ని కేసెస్లో ఒకవేళ మదర్స్ ఏమైనా అడల్టరీ చేసినా, అంటే ఇట్లా అఫైర్స్ అట్లా పెట్టుకోవడం, అడల్టరీ అలాంటివి చేస్తే మాత్రం, అండ్ పిల్లల్ని సరిగ్గా అదొక రీజన్, ఆర్ ఎల్స్ తనకి అసలు చూసుకునే టైం ఉండదు, చూసుకునే ఇంట్రెస్ట్ కూడా లేకపోవచ్చు కొన్నిసార్లు. సో ఇలాంటి సందర్భాల్లో ఏంటంటే ఒకవేళ అలాంటి మంచి లైఫ్ అనేది మదర్ ఇవ్వలేని టైంలో ఫాదర్స్కి ఇస్తారు. అండ్ ఒకవేళ పిల్లలు పెద్దగా అయి ఉన్నారనుకోండి, అప్పుడు పిల్లలు ఒపీనియన్ తీసుకుంటారు. పిల్లల్ని అడుగుతారు, మదర్తో ఉండాలనుకుంటున్నారా, ఫాదర్తో ఉండాలనుకుంటున్నారా అని చెప్పి పిల్లల్ని డైరెక్ట్ అడుగుతారు. సో పిల్లల్ని అడిగినప్పుడు పిల్లల్ని ఎవరినైతే చూస్ చేసుకుంటారో వాళ్ళతో ఉంటారు. ఒకవేళ సపోజ్ మదర్తో ఉండాలనుకొని చూస్ చేసుకున్నారు అనుకో, మదర్తో ఉండి ఫాదర్కి విజిటింగ్ రైట్స్ ఇస్తారు. అంటే ఏదో ఒక నెలకు ఒకసారి 2 సార్లు ఫాదర్కి విజిటింగ్ రైట్స్ ఇస్తారు. ఆ ఫాదర్ వెళ్ళి పిల్లల్ని ఆ టైంలో కలవచ్చు. సో కొంచెం టైం కూడా కేటాయిస్తారు, ఆ టైంలో కలవచ్చు. ఒకవేళ కనుక ఫాదర్కి కస్టడీ ఇచ్చిండు అనుకోండి, ఒకవేళ ఫాదర్కి, అప్పుడు మదర్కి విజిటింగ్ రైట్స్ ఇస్తారు. అంటే వెళ్ళి ఆ టైంలో మంత్లీ ఒకసారి 2 సార్లు పెట్టుకుంటారు. యూజువల్గా ఏంటంటే సెకండ్ సండేస్ అలా టైం పెట్టుకొని ఆ టైంకి వెళ్ళి కలుస్తారు అనమాట. సో ఏదైనా సరే కేసు బట్టి ఉంటుంది. అంటే ఈ మధ్యకాలంలో ప్రేమ పెళ్ళిళ్ళ కంటే అబ్బాయిలు అంటే అబ్బాయి అమ్మాయి ఇద్దరు సాఫ్ట్వేర్స్ అయితే ఎక్కువగా విడాకులు జరుగుతున్నాయని వినిపిస్తుంది. అంటే ఒకవేళ వృత్తి ప్రాధాన్యత అంటే జాబ్ ఫస్ట్, నెక్స్ట్ ఏమైనా అంటే ఇంతకుముందు మనం పోలీస్ వాళ్ళ దాంట్లో వినేవాళ్ళం, ఏదైనా ఫస్ట్ జాబే, తర్వాత వైఫ్ కానీ పిల్లలు కానీ ఇలా చెప్తూ ఉంటారు. ఇది ఇప్పుడు సాఫ్ట్వేర్లోకి వచ్చిందంటారు? సాఫ్ట్వేరే కాదు, కెరియర్ పరంగా అందరిలో వచ్చేసింది. మెయిన్లీ ఇప్పుడు అంటే ఈ మధ్యలో జనరేషన్ ఎట్లా తయారైపోయినారంటే పెళ్ళి కాదు ఇదంతా కాదు, ఫస్ట్ కెరియర్ ఇంపార్టెంట్. కెరియర్ ఉంటే అన్ని ఉన్నట్టే, డబ్బులు ఉంటే అన్ని ఉన్నట్టే అనే మనస్తత్వం అయితే పెరిగిపోయింది. అది మనం కళ్ళతో చూడగలుగుతున్నాం, చూస్తున్నాం కూడా. సో ఇక్కడ లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా అనేది మ్యాటర్ కాదు. లవ్ మ్యారేజ్ అయినా అంతే, అరేంజ్ మ్యారేజ్ అయినా అంతే. బట్ లవ్ మ్యారేజ్లో నిజంగా కూడా కొంచెం ఛాన్సెస్ ఎక్కువ విడిపోవడానికి కంపేర్ టు అరేంజ్ మ్యారేజెస్. అంటే ఇది నేను చెప్పట్లేదు, మళ్ళీ నా ఓన్ స్టేట్మెంట్ కాదు, ఇది స్టాటిస్టిక్స్ చెప్తుంది అని చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను. సో యూజువల్ కొంచెం లవ్ మ్యారేజెస్ ఛాన్సెస్ ఎక్కువ విడిపోవడానికి. సో లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్ అని పక్క పెడితే ఇక్కడ సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని అనుకుంటే మాత్రం అది ఏ మ్యారేజ్ అయినా సరే వాళ్ళ పేషెన్స్ లెవెల్ మీదనే వాళ్ళ రిలేషన్షిప్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఎవరెంత పేషెంట్, ఇప్పుడు వాళ్ళకున్న వర్క్ స్ట్రెస్ని మేనేజ్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకొని పేషెంట్గా ఓపిక్గా ఉంటే వాళ్ళ పార్ట్నర్ దగ్గర రిలేషన్షిప్ ఆగుతుంది. సో మీ జాబ్ స్ట్రెస్ తీసుకొచ్చి దాని మీద పడిస్తే మాత్రం రిలేషన్షిప్ ఆగదు. సో ఏదైనా ఓపిక పట్టిన దాన్ని బట్టి, అర్థం చేసుకున్న దాన్ని బట్టి, అండర్స్టాండింగ్ బట్టి, దాన్ని బట్టే రిలేషన్షిప్ అనేది ఉంటుంది. సో అది సాఫ్ట్వేర్ ఉద్యోగులు అని ఎందుకు స్పెషల్గా ఈరోజు మాట్లాడుతున్నాము అంటే వీళ్ళకు ఉన్న వర్క్ స్ట్రెస్ దానివల్ల ఈ రిలేషన్షిప్స్ అనేది చాలా ఎఫెక్ట్ అవుతున్నాయి. అండ్ ఇప్పుడు ఏంటంటే ఈ రిలేషన్షిప్స్ అనేది, ఈ డివోర్సెస్ అనేది ఈ ఉద్యోగం వల్ల ఎఫెక్ట్ అవుతున్నాయి కాబట్టి ఇది ఒక స్పెషల్ కన్సర్న్ అయింది అని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అందుకని సాఫ్ట్వేర్ జాబ్స్ పర్సనల్ రిలేషన్షిప్స్కి ఉన్న సంబంధం ఏంటనేది క్లియర్గా మాట్లాడుతున్నాము. సో అందరు తెలుసుకొని దాన్ని బట్టి మీరు మా ప్రోగ్రామ్ అంటే ఈ ప్రోగ్రాం వల్ల కనీసం కొద్ది గొప్ప మీకు అర్థమయ్యి చేంజ్ చేసుకొని పేషెంట్గా ఉండి ఈ రిలేషన్షిప్ని కాపాడుకుంటారేమో అని చెప్పి చిన్న ఆశలాగా అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా కేసెస్ చూస్తున్నాను కాబట్టి మాట్లాడుతున్నాను. ఇందాక మీనాక్షి గారు డిస్కనెక్ట్ అయినట్టున్నారు, మళ్ళీ కనెక్ట్ అయ్యారు మేడం, ఒకసారి మాట్లాడదాం మీనాక్షి గారితో. మీనాక్షి గారు నమస్కారం అండి. నమస్తే సార్. ఇప్పుడు చెప్పండి అమ్మా, క్లియర్గా మీ సమస్య ఏమిటమ్మా? మొన్న ఒక 1 month అయింది సార్, మా హస్బెండ్ కి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. అంటే దానివల్ల అంటే బీపీ హై అయ్యి ఇట్లా బ్లడ్ క్లాప్ అయింది అన్నట్టు బ్రెయిన్ లా. అయితే మేము స్టార్ట్ ఇన్సూరెన్స్ చేసినాము. అయితే అన్ని డాక్యుమెంట్స్ అన్ని కంపెనీకి పంపించినా, కానీ అవి ఎందుకు మరి అంటే కనెక్ట్, అది ఏమంటారు
రిజెక్ట్ అయింది సార్ అది. రిజెక్ట్ అయిందా? రిజెక్ట్ అయింది మేడం. దేనికి రిజెక్ట్ అయింది? ఏమో మరి వాళ్ళు ఏమన్నారంటే ఇప్పుడు మీరు 1 year నుంచి ఉన్నది కదా, మీరు అది ఎందుకు ఇట్లా చేసిందంటే మేము అన్ని డాక్యుమెంట్స్ పంపించినాము వాళ్ళకి, కంపెనీకి, స్టార్ హెల్త్ ఇన్సూరెన్స్ అయితే అన్ని డాక్యుమెంట్స్ అయితే మేము వాళ్ళకి ఇచ్చినాము. ఇచ్చినాక కూడా ఒక 10-15 days లో అమౌంట్ వస్తుంది అమ్మా అన్నారు. ఇంకా 1 month అయింది. ఒకటేసరికి మరి మెసేజ్ వచ్చింది, మీరు రిజెక్ట్ అయింది అమ్మా, మీరు అది దాచుకొని పెట్టిండ్రు, మీకు మాకు చెప్పలేదు అని అట్లా అన్నారు. ఏదైనా హెల్త్ ఇష్యూ అనేది మనకి చెప్పి రాదు కదా మేడం. అట్లా మనము మిడిల్ క్లాస్ వాళ్ళంటే కొంచెము ఏదైనా మనకి అవసరం పడుతుంది కదా అని మనం చేస్తాం కదా. అట్లా అనేసరికి మేము చేసినాం. ఒక 2 years అయితే అయింది చేసి, కానీ అమౌంట్ ఇంకా రాలేదు, అది రిజెక్ట్ అయింది అమ్మా అని వాళ్ళు కంపెనీ వాళ్ళు అయితే మాకు చెప్తుంటారు అన్నట్టు. అట్లా ఓకే, నాకు అర్థమైందండి. ఇప్పుడు మీరు ఇన్సూరెన్స్ తీసుకుని 2 years అవుతుందా? 2 years అయింది. అయితే ఇప్పుడు మీ హస్బెండ్ ఏజ్ ఎంత అండి? ఏజ్ అయితే 46 ఉంది మేడం. ఇప్పుడు మరి ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు మెడికల్ టెస్ట్ చేశారా మొత్తం? ఏం లేదు, అట్లా ఏం చెప్పలేదు వాళ్ళు. ఇన్సూరెన్స్ వాళ్ళు ఇట్లా ఏజెంట్స్ ఉంటారు కదా, వాళ్ళు అట్లా ఏం చెప్పలేదు ఏదైనా టెస్ట్ చేయాలి అది. ఇప్పుడు కాదండి, ఇప్పుడు ఆయన ఏజ్ 46 years అంటే 44 years లో ఇన్సూరెన్స్ తీసుకొని ఉంటారు, అవునా? ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు మెడికల్ టెస్ట్ ఇప్పుడు 40+ ఉంటే గనక ఖచ్చితంగా మెడికల్ టెస్ట్ చేసి తీసుకోవాలి. మరి అలా మెడికల్ టెస్ట్ చేసి మీకు ఇన్సూరెన్స్ కట్టినరా, ఊరికే కట్టించుకున్నారా? ఊరికే కట్టించుండ్రు మేడం. అప్పుడు మీ మిస్టేక్ కాదు. అండ్ ఇంకోటి, మీరు అప్లికేషన్లో మీరు నింపినప్పుడు మీరు బీపీ అవన్నీ చెప్పారా? బీపీ ఉన్నట్టు ఏం లేకుండే అప్పుడు ఆయనకి, అసలు ఏం లేకుండే, బీపీ లేదు, ఏం లేదు, ఇట్లా మంచిగానే ఉన్నాడు. ఇక ఒకటేసరికి ఇది 6 months బ్యాక్ ఇట్లా కొంచెము అనిపించింది, అయితే హై బీపీ ఉన్నది అనేసరికి దానికి టాబ్లెట్ వాడినాం మేము. ఇక అది ఉన్నది కదా, ఎంత పెద్దగా కాదు కదా అనేసరికి ఒక 1 month అయింది. ఇక ఎక్కువ అయ్యేసరికి బ్లడ్ స్టాప్ అయ్యి మొత్తము అంటే ప్యారలైజ్ కూడా వచ్చింది ఆయనకి. అట్లా ఎంత అండి ఇన్సూరెన్స్ అమౌంట్? అమౌంట్ అయితే 86,000 మేడం. 86,000. ఓకే, మీకు మీరు ఒక పని చేయొచ్చండి, మీరు మీ డిస్ట్రిక్ట్ లో ఉన్న కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళండి. కన్స్యూమర్ ఫోరం అంటారు దాన్ని, అదొక కోర్టు. కన్స్యూమర్ ఫోరంకి వెళ్ళి ఇన్సూరెన్స్ కంపెనీ మీద కేసు వేయండి. ఇన్సూరెన్స్ అమౌంట్ ఎంత రావాలి? 86,000 రావాలి మేడం ఇప్పుడైతే మొత్తం. ఓకే, మీరు వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో కేసు పెట్టండి. ఇప్పుడు మీకు ఆసిఫాబాద్ అంటే అక్కడ మీ కోర్టు ఉంటుందా? ఆదిలాబాద్కి వస్తుందా? ఉంది, కోర్టు ఉంది. అదే కోర్టులో మీరు వెళ్ళి కన్స్యూమర్ ఫోరంలో వేయండి. ఎందుకంటే ఇట్లాంటి కేసు నేను కూడా ఒకసారి చేసి ఉన్నాను, అండ్ ఆ కేసు నేను గెలిచాను కూడా. ఓకే, సో ఏంటంటే మనం ముందు అంటే మీరు ఇచ్చే డాక్యుమెంట్స్లో ఏంటంటే మీరు ఫస్ట్ ఆ ఫారం అంతా నింపుతారు. అప్లికేషన్లో వాళ్ళు పెట్టిన టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ చదవకుండా డైరెక్ట్ సంతకం పెడతారు. బట్ మీరు ఎక్కడ కూడా బీపీ అప్పుడు లేదు కాబట్టి, బీపీ ఉన్నట్టు మీరు ఎక్కడ చెప్పలేదు కాబట్టి మీకు కేసు ఉంది. లేకుండే ఆయనకి అప్పుడు అంటే మేము ఎప్పుడు ఇన్సూరెన్స్ చేసినాము 22-24 లో చేసినాము. అదేసరికి అప్పుడు ఆయనకి బీపీ లేదు అని ఒకటేసారి ఇది అయింది. ఇక ఉంది కదా అదే మరి అవుతుంది అని మేము కూడా అనుకోలేదు. ఒకటేసరికి అయినా అట్లా అయ్యేసరికి ఇక ఇన్సూరెన్స్ ఉంది కదా మనకి యూజ్ అవుతుంది కదా అనేసరికి అన్ని ఇచ్చినాం, కంపెనీకి అన్ని పంపించినాము. వాళ్ళు ఏమన్నారు, అది మీరు అది చెప్పలేదు మాకు అంటే, వాళ్ళైనా మనకి చెప్పాలి కదా, మరి మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూ ఉంటే వాళ్ళు మాకు అడిగితే మేము చెప్తుండే, వాళ్ళు కూడా అట్లా ఏం చెప్పలేదు మాకు. అది మీరు వేసేయండి. మీరు అదే కన్స్యూమర్ ఫోరం గుర్తుపెట్టుకోండి, కన్స్యూమర్ ఫోరంలో కేసు వేయండి, ఖచ్చితంగా మీకు వస్తాయి డబ్బులు. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే.